హయాంలో చేయలేని పని అంటే అమరావతి ప్రారంభోత్సవం అనేది అది కూడా రాజధాని నిర్మాణం అనేది ఇప్పుడు బాబు గారు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఇది అతిపెద్ద లిఖించదగ్గ విషయం. సువర్ణాక్షరాలతో ఇది పూర్తిగా సక్సెస్ అయితే అందులో భాగంగానే రేపు ఏర్పాటు చేస్తున్న సభ. ఇప్పుడు ఈ సభలో కీలకమైన అంశం ఏంటంటే జగన్ కూడా ఆహ్వానించారు. ఈ అమరావతి పునర్నిర్మాణ సభకు జగన్ కూడా ఆహ్వానించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదనే తెలియదు, కానీ కాకపోతే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కూడా ఆహ్వానించారు. ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిపోతున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికను అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళైతే అందించారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదా అంటే 90% అయితే రారు, వస్తారా లేదనేది చూడాలి. ఏది ఏమైనా ఆయన వస్తే కనుక ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. కాకపోతే అందరు నాయకులు అక్కడ వేదిక మీద ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరు రాజకీయ నాయకులు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు జనసేన తరపున, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు భారతీయ జనతా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఉంటారు.